మనం ప్రస్తుతం అనుభవిస్తున్న వాతావరణాన్ని ఏదో ఒక రోజు మనం పూర్తిగా నియంత్రించగలిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఒక భయంకరమైన తుఫాన్ను మనం ఆపగలిగితే, లేదా పంటలకు నీరు అవసరమైనప్పుడు మనం వర్షం కురిపించగలిగితే ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచించండి. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాల నుండి వచ్చిన ఒక కలలా అనిపించవచ్చు, కానీ మన అవసరాలకు అనుగుణంగా వాతావరణాన్ని మార్చగలిగే టెక్నాలజీ మన దగ్గర ఉంటే పంటల సీజన్ లో వరదల వల్ల వచ్చే నష్టాన్ని ఆపవచ్చు, లేదా వేసవిలో తీవ్రమైన ఉష్ణోగ్రతలతో మనం ఎదుర్కొనే కష్టాలు ఇక ఇప్పుడు ఉండకపోవచ్చు. మనం పర్యాటకం కోసం, లేదా క్రీడా ఈవెంట్స్ కోసం, లేదా రాజకీయ నాయకుల బహిరంగ సభల కోసం కూడా సరైన వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతాం. అలాంటి శక్తివంతమైన టెక్నాలజీని ఉపయోగించేటప్పుడు కొన్ని సవాళ్లను లేదా అనుకోని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సవాళ్లు లేదా పరిణామాల గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదట మనకు నచ్చినట్లుగా వెదర్ ని కంట్రోల్ చేయడం అంటే ఏమిటో పూర్తిగా అర్థం చేసుకుందాం. వాతావరణం అనేది మనం ప్రతిరోజు చూస్తున్న సహజ పరిణామం మాత్రమే కాదు, ఇది ప్రకృతిలోని అత్యంత శక్తివంతమైన శక్తులలో ఒకటి. దీన్ని నియంత్రించగలడం అనే ఆలోచన మనకు చాలా ఉల్లాసంగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక చాలా పెద్ద ప్రమాదాలు దాగి ఉన్నాయి. ఉదాహరణకు, ఒక ప్రాంతంలో వాతావరణాన్ని మార్చే ప్రయత్నం మరొక ప్రాంతంలో ఎప్పుడూ ఊహించని పరిణామాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఒక ప్రాంతంలో ఎండ తీవ్రత కఠినంగా ఉంటే మరొక ప్రాంతంలో భయంకరమైన తుఫానులు తలెత్తవచ్చు. మనం ఈ తరహా దృశ్యాలను సినిమాల్లో చూస్తూ ఉంటాం. ప్రకృతితో ఆటలాడడం అంటే చాలా సార్లు ప్రమాదాలను ఆహ్వానించడం వంటిదే. ఇది ఇక్కడతో ఆగదు. వెదర్ ని కంట్రోల్ చేసే టెక్నాలజీ అనేది వ్యక్తిగత సామర్థ్యం మరియు దోపిడీకి దారి తీసే అవకాశం ఉంటుంది. అది ఎలా అంటే, ఈ టెక్నాలజీని కొన్ని శక్తివంతమైన వ్యక్తుల చేతుల్లో లేదా కొద్ది సంస్థల చేతుల్లోకి వెళ్తే వారు దాన్ని పూర్తిగా తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకోగలరు. ప్రభుత్వ సంస్థలు రాజకీయ లేదా ఆర్థిక ప్రయోజనాల కోసం వాతావరణాన్ని వారి అవసరాలకు అనుగుణంగా మార్చే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఎవరైనా ఈ టెక్నాలజీని ఉపయోగించి ఒక దేశంలో కృత్రిమ ఎండ తీవ్రతను సృష్టించవచ్చు, మరొక దేశంలో కృత్రిమ భూకంపాలను సృష్టించవచ్చు, మరొక దేశంలో కృత్రిమ తుఫానులను సృష్టించవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో సంక్షోభం ఏర్పడుతుంది. ప్రజలకు అవసరమయ్యే ఆహారం, క్రూడ్ ఆయిల్, గోల్డ్, ఇంకా నిత్యావసరాలు వంటి ధరలను నియంత్రించడం అంత అసాధ్యం ఏమీ కాదు. అలాగే ప్రతి జీవిపై ప్రభావం చూపే ఈ సహజ వనరును నియంత్రించడం మనకు సరైనదా అనే న్యాయబద్ధమైన ప్రశ్న మనకు ఎదురవుతుంది. ఒకవైపు ఇది కొందరి కోసం ప్రయోజనకరంగా ఉంటే, అదే సమయంలో మరికొందరికి ఇది తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కానీ ఈ సాంకేతికతను నిజంగా మనుషుల మేలు కోసం ఉపయోగించగలిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. బాధ్యతాయుతమైన వాతావరణ నియంత్రణ కోసం ప్రతి ఒక్కరి మేలుకు ప్రాధాన్యతనిచ్చే విధానాలను రూపకల్పన చేయడం కీలకం. దానికి తోడు వాతావరణ పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేయగల సాంకేతికతను అభివృద్ధి చేయడం, ప్రకృతి సమతుల్యతను చెడగొట్టకుండా లక్ష్య నిర్దేశిత చర్యలను అమలు చేయడం అవసరం. ఇప్పుడు దీని ద్వారా పొందగల ప్రయోజనాలను ఒకసారి ఆలోచించండి. వ్యవసాయ రంగంలో అవసరమైనప్పుడు వర్షం కురిపించగలిగితే రైతులు పంటలకు సరైన నీటి సరఫరా పొందగలరు. ఇది కరువు వంటి సమస్యలను పూర్తిగా నివారిస్తుంది. ప్రకృతి విపత్తుల నియంత్రణలో తుఫానులు, గాలివానలు మరియు వరదల ప్రభావాలను తగ్గించి లక్షలాది మంది ప్రాణాలను రక్షించవచ్చు. వైల్డ్ ఫైర్స్ లాంటివి చెలరేగుతున్నప్పుడు వెంటనే వర్షం కురిపించడం ద్వారా మనం మంటలను ఆర్పివేయవచ్చు, లేదా గాలిని చల్లబరచడం ద్వారా వాటి వ్యాప్తిని అడ్డుకోవచ్చు. ప్రపంచ స్థాయిలో చూసినప్పుడు ఈ సాంకేతికతను వాతావరణ మార్పులపై పోరాటానికి ఒక శక్తివంతమైన ఆయుధంగా మార్చవచ్చు. తీవ్రమైన వేడి ప్రభావిత ప్రాంతాలను చల్లగా మార్చడం, లేదా తుఫానుల దిశను జనసాంద్రత ఉన్న ప్రాంతాల నుండి దూరంగా మళ్లించడం వంటి చర్యలు తీసుకోవచ్చు. ఈ విధంగా ప్రాణాలను రక్షించడంతో పాటు పర్యావరణ వ్యవస్థలను కాపాడగల మట్టుకి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ సాంకేతికతను మంచిగా ఉపయోగించాలంటే దీన్ని సమర్థవంతంగా నియంత్రించే వ్యవస్థలు అవసరం. అంతర్జాతీయ సహకారం ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచ స్థాయిలో ఒక సంస్థ ఈ సాంకేతిక వినియోగాన్ని పర్యవేక్షిస్తూ దాన్ని నైతికంగా మరియు సమానత్వంతో అమలు చేయడాన్ని నిర్ధారించాలి. అదనంగా దుర్వినియోగం లేదా వ్యతిరేక ప్రయోజనాలకు అవకాశాలు లేకుండా కఠినమైన నిబంధనలు మరియు మార్గదర్శకాలను రూపొందించడం చాలా అవసరం. ఫ్రెండ్స్, వెదర్ ని కంట్రోల్ చేయడం అనేది మనుషులకు ఒక సుదూరమైన కలలా అనిపించవచ్చు, కానీ దీని గురించి ఇప్పటి నుంచి ఆలోచించడం ప్రారంభించాలి. ఈ టెక్నాలజీని భవిష్యత్తులో మనుషులు తయారు చేస్తే దానిని మరింత అభివృద్ధి చేసి అది అందరికీ ఉపయోగపడడానికి మనం అందరం వెదర్ కంట్రోలింగ్ చర్చల్లో భాగస్వాములు కావాలి. ఇది కేవలం శాస్త్రవేత్తలు లేదా ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు సాగాలి. వాతావరణ నియంత్రణ శాస్త్రం గురించి మరింత తెలుసుకోండి, ఈ అంశంపై చర్చలు జరపండి, మరియు ఈ సాంకేతికతను అందరికీ మేలు చేయడానికి ఎలా ఉపయోగించాలో ఆలోచించండి. మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకోవాలి. చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్.
వెదర్ ని కంట్రోల్ చేయగల శక్తిని మరియు జ్ఞానాన్ని బాధ్యతతో ఉపయోగిస్తే అది మానవాళికి అద్భుతమైన మార్పులను తెచ్చిపెట్టగలదు. ఈ శక్తి యొక్క అసలైన విలువ దానిని ఎలా ఉపయోగించాలో మనం చేసే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. మనందరికీ ఇది ఒక పెద్ద బాధ్యతగా మారుతుంది, ఎందుకంటే ఈ సాంకేతికతను వ్యక్తిగత ప్రయోజనాలు లేదా రాజకీయ కార్పొరేట్ ప్రయోజనాల కోసం కాకుండా సమాజానికి మేలు చేసే దిశగా ఎలా ఉపయోగించాలో మనమే నిర్ణయించాలి. ఈ కొత్త భవిష్యత్తులోకి అడుగులు వేస్తున్నప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ అద్భుతమైన శక్తిని ప్రపంచం మెరుగుపడేలా ఉపయోగించడానికి మనం ఏ విధంగా ప్రయత్నించగలమో, భవిష్యత్ ఏమిటో మనం ఇంకా చెప్పలేం. కానీ మన చేతుల ద్వారా ఈ శక్తిని నూతన మార్గాల్లో ఉపయోగించి సరికొత్త ప్రపంచాన్ని నిర్మించగల అవకాశాలు ఉన్నాయి.